మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఇచ్చేటువంటి సదరం వైకల్య ధృవీకరణ పత్రాలను మార్చి 1, 2025 నుంచి నిలిపివేయడం అనేది జరిగింది. ఈ సదరం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూడిఐడి కార్డులను, యూడిఐడి అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను డైరెక్ట్గా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ సదరం సర్టిఫికేట్లు ఇవ్వడాన్ని నిలిపివేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ యూడిఐడి కార్డులకు సంబంధించి చాలామందికి డౌట్లు అనేవి ఉన్నాయి. యూడిఐడి కార్డులను ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? గతంలో ఈ సదరం కోసము స్లాట్లను బుక్ చేసుకొని సదరం క్యాంపులకు అటెండ్ అయ్యేవారు. ఇక్కడ యూడిఐడి కార్డులను తీసుకోవడానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఆ తర్వాత ఈ యూడిఐడి కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల యూడిఐడి కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎన్ని రకాల వైకల్యాలు ఉన్నటువంటి వారికి ఈ యూడిఐడి కార్డులను జారీ చేస్తారు, ఇంకా చాలా విషయాలపైన వికలాంగులకు కొన్ని సందేహాలు అనేవి ఉన్నాయి. అయితే ఆ సందేహాలన్నిటికీ కూడా ఈరోజు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి అందులో పేర్కొన్నటువంటి FAQs అంటే ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్కు ఆన్సర్లు కూడా ఈ యూడిఐడి పోర్టల్లో ఇవ్వడం అనేది జరిగింది. మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తీరుతాయని భావించే ఈ వీడియో మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క సందేహాలకు సమాధానాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ సందేహాలను నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. పూర్తిగా చూసినట్లయితేనే ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు అవగాహన కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వెబ్సైట్లోకి వెళ్దాము. ఇది మీరు చూస్తున్నది యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి అధికారిక పోర్టల్. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టల్. ఇక్కడ మీరు చూడొచ్చు యూనిక్ డిజబిలిటీ యూడిఐడి పోర్టల్ ఇది. అయితే దీంట్లో మీరు యూడిఐడి కార్డు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. దానిని పక్కన పెట్టినట్లయితే మీకున్న డౌట్స్ క్లియర్ కావడానికి ఇక్కడ మీరు చూడండి FAQs అని ఉంది కదా, ఈ FAQs పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మీ యొక్క సందేహాలకు సమాధానాలు అనేవి ఈ పోర్టల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వాట్ ఈజ్ యూడిఐడి కార్డ్, యూడిఐడి కార్డ్ అంటే ఏంటి, ఇవన్నీ ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీటిని నేను తెలుగులోకి మార్చి మీకు ట్రాన్స్లేట్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే యూడిఐడి కార్డు అంటే ఏమిటి అని ఇక్కడ ఇచ్చారు. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి యూడిఐడి కార్డు అంటే ఏమిటి అంటే యూడిఐడి కార్డు లేదా ప్రత్యేక వికలాంగుల గుర్తింపు కార్డు అనేది వికలాంగుల కోసము జాతీయ డేటాబేస్ PWD సృష్టించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక చొరవ. యూడిఐడి ప్రాజెక్టు కింద ప్రతి దివ్యాంగుడికి డిజబిలిటీ సర్టిఫికేట్ మరియు యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నోటిఫై చేసినటువంటి సమర్థులైన వైద్య అధికారుల చేత ఈ యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. యూడిఐడి కార్డు ప్రాజెక్ట్ అనేది పారదర్శకంగా ఇక్కడ సమర్థవంతంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. వికలాంగులకు ప్రభుత్వ ప్రయోజనాలను అందించడంలో సులభతరం చేయడము మరియు ఏకరూపతను నిర్ధారించడమే లక్ష్యంగా ఈ కార్డును తీసుకురావడం అనేది జరిగింది. ఈ కార్డు అనేది భారతదేశంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ, అన్ని రాష్ట్రాల వికలాంగులకు ఏకరూపత కార్డులను, ఒకే విధమైనటువంటి ఐడెంటిటీ కార్డును జారీ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది అని దీని సారాంశము. ఓకే, ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యూడిఐడి కార్డు మరియు వైకల్య ధృవీకరణ పత్రం కోసము ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వీటిని ఎక్కడ దరఖాస్తు చేయాలి? దీనికి పూర్తిగా వైకల్యం కలిగినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా పాక్షిక వైకల్యం ఉన్నటువంటి వారు కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైనా కానీ ఈ యూడిఐడి కార్డు కోసము వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ ఏంటి అంటే swavalambanCard.gov.in అనే వెబ్సైట్లో పాక్షిక వైకల్యం కలిగిన వారు
పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వారు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే యూడిఐడి కార్డు మరియు వైకల్య ధృవీకరణ పత్రం కోసము దరఖాస్తు చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? దీనికి ఈ పోర్టల్లో ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఈ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే ఒక కలర్ ఫోటో అవసరం అవుతుంది. ఆ తర్వాత గతంలో మాన్యువల్ అంగవైకల్య ధృవీకరణ పత్రం ఉంటే అది అవసరం అవుతుంది, ఉంటేనే. ఆ తర్వాత ఆధార్ కార్డును తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్ కొరకు అంటే దివ్యాంగుడి చిరునామా గుర్తింపు కొరకు ఏదైనా ఐడి కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత అంగవైకల్య ధృవీకరణ పత్రము మరియు యూడిఐడి కార్డు కోసము యూడిఐడి పోర్టల్లో దరఖాస్తు చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ పరిమాణం ఏమిటి, ఫార్మాట్ ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అంటే ఇక్కడ యూడిఐడి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏ ఫార్మాట్లో ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఐడి ప్రూఫ్ను ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఫోటోను ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్న డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుదారుడి ఫోటో సైజ్ అనేది 15 నుండి 100 KB ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తుడి సంతకం కూడా ఇక్కడ 3 నుంచి 30 KB ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చిరునామా ఐడి కార్డ్ అనేది 10 to 15 KB ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వైకల్య ధృవీకరణ పత్రము అనేది 10 to 15 KB ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి జేపీజీ సైజులోనైనా కానీ, జేపీజీ సైజులో కానీ, పిఎన్జీ మరియు పీడిఎఫ్ ఫార్మాట్లోనైనా కానీ మీరు అప్లోడ్ చేయవచ్చు. ఇంకా ఆ తర్వాత యూడిఐడి కార్డులో ఎన్ని అంకెలు, ఎన్ని అక్షరాలు ఉంటాయి? దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన సమాధానం ఏంటంటే, యూడిఐడి కార్డులో మొత్తము 18 అంకెలు ఉంటాయి. మొదటి 2 అక్షరాలు స్టేట్ కోడ్ను, రాష్ట్ర కోడ్ను తెలియజేస్తుంది. ఆ తర్వాత 2 అంకెలు జిల్లా కోడ్ను తెలియజేస్తుంది. తర్వాత 1 అంకె సిఎంఓ కోడ్ను అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోడ్ను తెలియజేస్తుంది. ఆ తర్వాత 2 అంకెలు వైకల్య రకానికి సంబంధించిన కోడ్ని తెలియజేస్తాయి. ఆ తర్వాత 4 అంకెలు పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ వికలాంగుడు ఎవరైతే ఉంటారో అతని పుట్టిన సంవత్సరానికి సంబంధించిన కోడ్ను తెలియజేస్తుంది. ఆ తర్వాత 6 అంకెలు రన్నింగ్ అంకెలుగా గుర్తించబడతాయి. ఆ తర్వాత చివరి అంకె వికలాంగుడి యూడిఐడి కార్డు యొక్క భద్రతకు సంబంధించినటువంటి కోడ్ను తెలియజేస్తుంది. ఈ విధంగా యూడిఐడి కార్డు అనేది 18 అంకెలతోటి వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత యూడిఐడి కార్డు మరియు వైకల్య ధృవీకరణ పత్రం యొక్క చెల్లుబాటు ఎంత, ఏ విధంగా ఇది చెల్లుతుంది అంటే, యూడిఐడి కార్డు మరియు వైకల్య ధృవీకరణ పత్రము 2 రకాల చెల్లుబాటును కలిగి ఉంటాయి. ఒకటి శాశ్వత యూడిఐడి కార్డు మరియు తాత్కాలికమైనటువంటి యూడిఐడి కార్డు. అంటే శాశ్వత వైకల్యం కలిగినటువంటి వారికి శాశ్వతమైనటువంటి యూడిఐడి కార్డు ఇస్తారు. ఇక్కడ తిరిగి కోలుకునేటువంటి వికలాంగులకు టెంపరవరీ యూడిఐడి కార్డును కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ పర్మనెంట్ యూడిఐడి కార్డు ఎవరికి ఇస్తారు అంటే, దివ్యాంగుల వైకల్యాలలో ఎలాంటి పురోగతి లేదా తిరోగమనం లేదని పరిగణలోకి తీసుకున్న కాంపిటేటివ్ మెడికల్ అథారిటీ ఇక్కడ పర్మనెంట్ యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇక తాత్కాలిక యూడిఐడి కార్డు ఎవరికి జారీ చేస్తారంటే, పర్సన్ విత్ డిజబిలిటీ యొక్క వైకల్యంలో పురోగతి లేదా తిరోగమనాన్ని పరిగణలోకి తీసుకొని సమర్థవంతమైన వైద్య అథారిటీ తాత్కాలికమైన యూడిఐడి కార్డును జారీ చేస్తుంది. ఇక్కడ తాత్కాలికమైనటువంటి యూడిఐడి వైకల్యం ఏర్పడినటువంటి వాళ్లకు ఆ వైకల్యం తగ్గుతుంది అని భావించినా, పూర్తిగా ఇతడు కోలుకుంటాడు అని భావించినా అతనికి తాత్కాలికమైనటువంటి టెంపరవరీ యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత యూడిఐడి కార్డు డిజబిలిటీ చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలి అంటే, టెంపరవరీ సర్టిఫికేట్ గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలి అన్నదానికి, తాత్కాలికమైనటువంటి యూడిఐడి కార్డు వైకల్య ధృవీకరణ పత్రం యొక్క చెల్లుబాటు గడువు ముగిసినట్లయితే యూడిఐడి పోర్టల్ ద్వారా పీడబ్ల్యూడి డాష్ బోర్డులోకి లాగిన్ కావడం ద్వారా యూడిఐడి కార్డు మరియు వైకల్య ధృవీకరణ పత్రము పునరుద్ధరణ కోసము పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబుల్ పర్సన్ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత యూడిఐడి కార్డు యొక్క రకాలు ఎన్ని, అవి ఏమిటి అన్న డౌట్ కొంతమందికి ఉంటుంది కదా. యూడిఐడి కార్డు యొక్క రకాలు ఏమిటి అంటే, అంగవైకల్యం యొక్క తీవ్రతను బట్టి
మూడు రంగుల ఆధారిత యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా వైట్ కార్డు జారీ చేస్తారు. వైట్ కార్డు ఎవరికి జారీ చేస్తారు అంటే దివ్యాంగుల అంగవైకల్యం అనేది 40% కంటే తక్కువగా ఉన్నటువంటి వారికి వైట్ యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పసుపు యూడిఐడి కార్డు ఇది ఎవరికి జారీ చేస్తారు అంటే ఇక్కడ 40% కంటే ఎక్కువ వైకల్యము 79% వరకు వైకల్యం కలిగినటువంటి వారికి ఈ పసుపు కార్డును ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బ్లూ కార్డు ఇక్కడ అంగవైకల్యం 80% కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఈ బ్లూ యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత యూడిఐడి కార్డు పర్సన్ విత్ డిజబిలిటీ వికలాంగుడికి ఎలా డెలివరీ చేయబడుతుంది, యూడిఐడి కార్డు డెలివరీ చేయడానికి ఏదైనా టైం లిమిట్ ఉందా అన్న డౌట్ అనేది ఉంటుంది. యూడిఐడి కార్డు జనరేట్ కాగానే స్పీడ్ పోస్ట్ ద్వారా ఇక్కడ వికలాంగుడికి డెలివరీ చేయబడుతుంది. పోర్టల్లో చూపిన కన్సైన్మెంట్ నెంబర్లో యూడిఐడి కార్డును పీడబ్ల్యూడి పర్సన్కు 90 రోజుల్లో ట్రాక్ చేయవచ్చు. అయితే యూడిఐడి కార్డు డెలివరీకి ఎటువంటి కాలం పరిమితి అనేది నిర్ణయించలేదు. కానీ సంబంధిత మెడికల్ అథారిటీ యూడిఐడి కార్డును జనరేట్ చేసిన వెంటనే ప్లాస్టిక్ యూడిఐడి కార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా ఇక్కడ వికలాంగులకు పంపడం అనేది జరుగుతుంది. పీడబ్ల్యూడి వారి లాగిన్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఇక్కడ డిజిటల్ యూడిఐడి కార్డు వైకల్య ధృవీకరణ పత్రాన్ని కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది. ఇక తర్వాత ఒక దివ్యాంగుడు తన యూడిఐడి కార్డును వివిధ రాష్ట్రాల్లో లేదా వివిధ జిల్లాల్లో జనరేట్ చేసుకోవచ్చా అన్న డౌట్ అనేది ఉంటుంది. అంటే ఏ జిల్లాలోనైనా ఏ రాష్ట్రంలోనైనా యూడిఐడి కార్డును తీసుకునే అవకాశం అనేది ఉంటుందా అన్న డౌట్ అనేది ఉంటుంది. నిబంధనల ప్రకారము దివ్యాంగులు తన అంగవైకల్యానికి సంబంధించి తన నివాస జిల్లా నుంచి లేదా చికిత్స పొందుతున్న నోటిఫైడ్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి యూడిఐడి కార్డును జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడ ఏ జిల్లా వికలాంగుడు అయితే ఆ జిల్లాలోనే యూడిఐడి కార్డును తీసుకోవలసి ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించి వికలాంగుడు అయితే ఆ రాష్ట్రంలోనే యూడిఐడి కార్డును తీసుకోవలసి ఉంటుంది. ఇక యూడిఐడి కార్డు ద్వారా వికలాంగులు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు అంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు. యూడిఐడి కార్డును వైకల్యానికి రుజువుగా భారత ప్రభుత్వం గుర్తించింది. దీని అర్థము దివ్యాంగులు తమ యూడిఐడి కార్డును ఉపయోగించి ఆర్థిక సాయం కానివ్వండి, ఆరోగ్య సేవలు కానివ్వండి, విద్య మరియు ఉపాధి వంటి వివిధ ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలను పొందవచ్చు. ఇక్కడ సులభతరమైనటువంటి గుర్తింపు విషయానికి వచ్చినట్లయితే యూడిఐడి కార్డు ప్రతి దివ్యాంగుడికి ఒక గుర్తింపు సంఖ్యను అందిస్తుంది. ఇది వైకల్యం ఉన్న వ్యక్తిని సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది మరియు వారికి సరైన రకమైనటువంటి సహాయము మరియు మద్దతు ఈ యూడిఐడి కార్డు ద్వారా లభిస్తుంది. ఇక్కడ యూడిఐడి కార్డులో వ్యక్తి యొక్క వైకల్యము, రకము మరియు స్థాయి గురించి పూర్తి సమాచారం అనేది ఉంటుంది. దివ్యాంగులకు బహిరంగ ప్రదేశాలు మరియు రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది అని ఈ పోర్టల్లో తెలియజేయడం అనేది జరిగింది. ఈ యూడిఐడి కార్డు కోసము సెల్ఫ్గా ఎవరైనా కానీ స్వయంగా ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చా లేదా ఇతరుల సహాయం తీసుకోవచ్చా అన్న డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో సెల్ఫ్గా ఏ వికలాంగుడైనా కానీ తన మొబైల్ ద్వారా ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఇతరుల సహాయాన్ని కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీ సేవలో కానివ్వండి, సిఎస్సి సెంటర్లో కానివ్వండి, ఇక్కడ ఇతర ఇంటర్నెట్ సెంటర్ల సహాయంతో కూడా ఈ యూడిఐడికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత యూడిఐడి కార్డు ద్వారా ఎన్ని వైకల్యాలు గుర్తించబడ్డాయి అంటే ఎన్ని రకాల వైకల్యాలు కలిగినటువంటి వారికి ఈ యూడిఐడి కార్డు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఆర్పిడబ్ల్యూడి వికలాంగుల హక్కుల చట్టం ప్రకారము 2016లో పేర్కొన్నటువంటి 21 రకాల వైకల్యాలు కలిగినటువంటి వారికి ఈ యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత యూడిఐడి కార్డు జారీకి ఆధార్ వివరాలు తప్పనిసరి ఇవ్వాలా, ఆధార్ కార్డును తప్పనిసరి సబ్మిట్ చేయాలా అంటే యూడిఐడి పోర్టల్లో పేర్కొంటున్నది ఆధార్ కార్డును యూడిఐడికి తప్పనిసరిగా లింక్ చేయాలి. యూడిఐడి కార్డు తీసుకునే సందర్భంలో ఆధార్ కార్డును తప్పకుండా అప్లోడ్ చేయాలి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక
మరికొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ యూడిఐడి కార్డు తీసుకునే సందర్భంలో పరీక్షల కొరకు నేను నాకు నచ్చిన ఆసుపత్రిని ఎంచుకోవచ్చా అన్న డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ పరీక్షల కోసము సంబంధిత జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ఆసుపత్రులను నోటిఫై చేసినట్లయితే ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యూడిఐడి కార్డును తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. ఒక జిల్లాలో యూడిఐడి కార్డులను 4 ఆసుపత్రులు ఇస్తున్నట్టయితే ఆ 4 ఆసుపత్రుల్లో దేంట్లోనైనా కానీ యూడిఐడి కార్డును తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఒక జిల్లాలో ఒకే ఆసుపత్రిలో యూడిఐడి కార్డులను ఇస్తున్నట్లయితే ఆ ఒక్క హాస్పిటల్లోనే యూడిఐడి కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఆసుపత్రుల్లో తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. చివరిగా ఒకవేళ నేను నా యూడిఐడి కార్డును పోగొట్టుకున్నట్లయితే, కోల్పోయినట్లయితే అనుసరించినటువంటి ప్రక్రియ ఏంటి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి అన్న డౌట్ అనేది కొంతమందికి ఉంటుంది. ఇక్కడ పీడబ్ల్యూడి డాష్ బోర్డులోకి లాగిన్ అవ్వడం ద్వారా ఇక్కడ వికలాంగులు లాస్ట్ కార్డు అంటే కార్డు పోయినటువంటి వారు లాస్ట్ కార్డును ఎంపిక చేసుకొని అందులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డు రానటువంటి వారు కార్డు నాట్ రిసీవ్ ఆప్షన్ను ఎంచుకొని అందులో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కార్డు పోగొట్టుకున్నటువంటి వారికి, కార్డు రానటువంటి వారికి కూడా తిరిగి యూడిఐడి కార్డును పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వాటి వివరాలు అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.